అశోక్ ఎలా చూడాలి? మే 14, 2021లో జరిగిన ఘటన ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎఫ్ఐఆర్గా నమోదు చేసి ఇది కక్షపూరితంగా చేసిన పని అన్నట్టుగా కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. మీ దగ్గర ఉన్న అప్డేటెడ్ ఇన్పుట్ ఏంటి? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతే ఇది పూర్తిగా కక్షపూరిత చర్యలో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన కేసు నమోదు చేశారని మండిపడుతూ ఉన్నారు. వాస్తవానికి 2019 నుంచి 24 వరకు ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు ప్రభుత్వం పైన కుట్ర పన్నారు. కొన్ని టీవీ ఛానల్స్తో ప్రభుత్వం పైన కుట్ర పన్ని ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, ప్రజల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. నిత్యం అదే పని చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో కొంతమంది టీవీ ఛానల్స్తో చేతులు కలిపి ప్రభుత్వం పైన బురదల్లే కార్యక్రమం చేశారు. దీనిపైన సిఐడిలో కేసు నమోదైంది. కేసు నమోదైన తర్వాత అతన్ని గుంటూరు సిఐడి కార్యాలయానికి తీసుకువచ్చారు, అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కోర్టులో కూడా ప్రవేశపెట్టారు. అయితే ఇప్పుడు నెల రోజుల క్రితం రఘురామకృష్ణరాజు, టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రఘురామకృష్ణరాజు ఒక ఫిర్యాదును ఎస్పీకి పంపారు. గత నెల 11వ తేదీన తనపైన సిఐడి హత్యాయత్నానికి పాల్పడింది కొంతమంది అధికారులు, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటూ ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. గత నెల రోజుల క్రితమే ఒక ఫిర్యాదు ఇచ్చారు. దానిపైన ఈరోజు నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్తో పాటు పిఎస్ఆర్ ఆంజనేయులు సీనియర్ ఐపీఎస్ అధికారి, అలానే A3గా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, A4గా అప్పుడు విచారించిన డిఎస్పీ విజయపాల్, A5గా అప్పట్లో జీజీహెచ్లో సూపరింటెండెంట్గా పనిచేసిన ప్రభావతి పైన కేసు నమోదు చేశారు. ఇందులో కొన్ని కీలకమైన సెక్షన్స్ కూడా విధించడం జరిగింది. ఇందులో ప్రధానంగా 120B, 166, అలానే 167, 197, 307, 326, 465, 506 రెడ్ విత్ 34 ప్రకారం సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఖచ్చితంగా ఇది కక్ష సాధింపు చర్య అని మండిపడుతున్నారు. 3 సంవత్సరాల క్రితం జరిగిన వ్యవహారంలో ఇప్పుడు నెల రోజుల క్రితం ఫిర్యాదు ఇవ్వటం, పోలీసులు హడావిడిగా కేసు నమోదు చేయటం, అది కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్లపైన కేసు నమోదు చేయటం, సాక్షాత్తు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి. దానికి అసలు ఈ ఘటనకి దానికి సంబంధమే లేదు. కానీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన కూడా కేసు నమోదు చేయటం పూర్తిగా కక్ష సాధింపు చర్యలు పాల్పడుతుంది ప్రభుత్వం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. చాలా స్పష్టంగా అదే కనిపిస్తుంది. 2021లో ఘటన జరిగితే అప్పుడు సిఐడి వాళ్ళు అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రవేశపెట్టారు. కానీ విచారణ సందర్భంగా తనపైన హత్యాయత్నం జరిగిందని అప్పుడు జరిగితే నెల రోజుల క్రితం ఫిర్యాదు చేయడం, ఇప్పుడు హడావిడిగా కేసు నమోదు చేయడంపై సర్వత్రా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ అక్రమ కేసులు బనాయిస్తుందని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైట్ అశోక్.